నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్. టుడే మన రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీ. మంచి గుమగుమలాడుతూ మటన్ బిర్యానీని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసేసుకుందాం. దానికోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని 1/2 kg ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేయించుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టేసుకుందాం. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నా. మీకు ఏ రైస్ అవైలబుల్లో ఉంటే ఆ రైస్ తీసుకోండి. బాస్మతి రైస్ శుభ్రంగా కడిగి 30 minutes పక్కన పెట్టేసుకుందాం. తర్వాత నేనైతే 1/2 kg మటన్ తీసుకొని బౌల్లో వేసేసుకొని 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, హోల్ గరం మసాలా కూడా వేసుకుందాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు పెరుగు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. కొంచెం నిమ్మరసం వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసుకొని 30 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. తర్వాత మనం పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ తీసుకొని సరిపడా వాటర్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా అంతా వేసేసుకుందాం. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని మిక్స్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి రైస్ ఉడికించేసుకుందాం. రైస్ ఉడికేలోపు మనం మటన్ ఉడికించేసుకుందాం. ముందుగా కుక్కర్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకొని వేగినాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ వేసుకొని అదే బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని మటన్లో వేసేసుకుందాం. వేసుకొని మిక్స్ చేసుకున్నాక కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుందాం. 2-3 విజిల్స్ రానిద్దాం. మనం ముందుగా స్టవ్ మీద పెట్టుకున్న రైస్ 70% ఉడికిపోయింది. తీసి జల్లిగిన్నెలో వేసి పక్కన పెట్టేసుకుందాం. కుక్కర్లో పెట్టుకున్న మటన్ కూడా ఉడికిపోయింది. తీసి బిర్యానీ చేసి గిన్నెలో వేసి చూపిస్తున్నా చూడండి, అలా ఉడికిపోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా పొడి, కొంచెం ఆవు నెయ్యి వేసుకుందాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక లేయర్గా రైస్ వేసేసుకుందాం. మళ్ళీ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆవు నెయ్యి. ఫైనల్గా రైస్ వేసుకుందాం. రైస్ వేసుకొని కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవేంటంటే మటన్లో సూప్ అండి. తీసి పక్కన పెట్టుకొని ఫైనల్గా వేసుకుంటున్నాను. కలర్ కోసం నేను ఫుడ్ కలర్ వాడలేదు. కొంచెం ఆవు నెయ్యి. ఫైనల్ నిమ్మరసం వేసేసుకుందాం. నిమ్మరసం వేసుకొని సిల్వర్ ఫాయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని వెయిట్ పెట్టుకుందాం. 10 minutes సిమ్లో, 10 minutes హైలో పెట్టుకుందాం. చూసేద్దాం. చూడండి, రెడీ అయిపోయింది కదా. నేను ఫుడ్ కలర్ వాడలేదు. ఫైనల్గా మటన్ సూప్ వేసుకోవటం వల్ల ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూడండి బిర్యానీ. చూడండి, పీసెస్ కూడా ఎంత జ్యూసీగా ఉన్నాయో కదా, ఎంత కలర్ఫుల్గా ఉందో బిర్యానీ. చూస్తుంటే నోరూరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.